పిల్లల్లో చిన్నతనం నుంచే ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచనాశక్తిని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపి గౌస్ ఆలం అన్నారు. ప్రజపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఘనంగా చిల్డ్రన్ పార్లమెంట్, బాల పంచాయత్ అవగాహన సదస్సును కరీంనగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మానకొండూరులోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలో మహిళలు, బాలలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ బాలల వికాసం, మహిళల రక్షణపై దిశానిర్దేశం చేశారు. పురాణాలలో ప్రహ్లాదుడు చిన్న వయసులోనే ప్రశ్నించడం ద్వారానే ఎన్నో విషయాలను తెలుసుకున్నాడని గుర్తుచేశారు. పిల్లలు కూడా ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఏది మంచి, ఏది చెడు అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని సిపి గౌస్ ఆలం స్పష్టం చేశారు. సమాజంలో మహిళలు, బాలల రక్షణకు కరీంనగర్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో బాలికలను రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కరీంనగర్లో స్నేహిత అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా సీక్రెట్ బాక్స్లను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించామన్నారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా, వేధింపులనైనా ఈ సీక్రెట్ బాక్స్ల ద్వారా రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యవచ్చు. ఈ బాక్సులకు తాళాలు వేసి ఉంచుతామని, వాటి తాళం చెవులు పూర్తిగా మహిళా కానిస్టేబుళ్ల ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. దీనివల్ల బాలికలకు పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. ప్రతి మహిళా సురక్షితంగా, ధైర్యంగా జీవించేందుకు షీ టీం నిరంతరం పనిచేస్తోందని సిపి గౌస్ ఆలం తెలిపారు. బాధితులు నేరుగా కాకుండా మొబైల్ నంబర్ 8712670759 ద్వారా కూడా వాట్సాప్ లేదా కాల్ చేసి ఫిర్యాదు చెయ్యవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను సంపూర్ణంగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, రూరల్ ఏసీపీ జి విజయకుమార్, సిఐలు పి శ్రీలత, బి రమేష్, సి పుల్లయ్య, ఎస్ఐ తిరుపతి, స్థానిక సర్పంచ్ తాళ్లపల్లి వర్షిణీ శేఖర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు, సర్పంచులు బుర్ర శ్రీధర్ గౌడ్, బండారుపల్లి శ్రీనివాస్ గౌడ్, పారునంది కేశవ్, పడాల సత్యనారాయణ గౌడ్, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి చెందిన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల కుమకుమల జావళి జాజి మల్లెల కుమకుమల జావళి లేత సిక్కుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక స్వరములు చిలక కలముల చిలక కలకాల చిలి చిలక శివగిరి చిలక మమతల చిలక గిరిరామ మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి గుర్తు చేయాలనుకుంటున్నా. దయచేసి మీరు ఏదైనా ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఇందాక చెప్పుకున్నాం, ఒక 1000 కళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంటాయి. ఈ 1000 కళ్ళల్లో ఏది చెడు దృష్టితో చూస్తారు, ఎవరు మంచిగా చూస్తున్నారు, ఎవరు అనుకోకుండా తగిలిరు, కావలసుకొని ఎవరు తగిలిరు, ప్రతి చోట మనకు జరుగుతూనే ఉంటాయి ఇన్సిడెంట్స్. ఇలా ఇన్సిడెంట్స్ చిన్నగా జరిగినప్పుడు మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాటిని మనం బయటకు చెప్తే పరుగు పోతుంది. ఒకటి లేదు అని అనుకుంటే అందరికీ తెలుస్తుంది, లేకపోతే నేను ఇలా కంప్లైంట్ చేస్తే సొసైటీలో నన్ను నమ్ముతారో నమ్మరో అనే ఒక డౌట్స్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న వాటిని మనం వదిలేస్తూ పోతూ ఉంటే పెద్ద పెద్ద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. సో దయచేసి ఇలా కంప్లైంట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదనే ఉద్దేశంతో మన పోలీస్ విభాగంలో 2014 నుంచి కూడా ఈ షీటింగ్స్ని పెట్టడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా కంప్లైంట్ బాధితురాల వివరాలు బయటకు చెప్పడం జరగదు. తర్వాత ఒకవేళ మీరు రాలేము అనుకుంటే సిటీ మార్క్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ మీరు రాలేము అనుకుంటే మేమే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అది కూడా యూనిఫామ్లో రావండి, సివిల్ డ్రెస్లోనే రావడం జరుగుతుంది. పోలీస్ వెహికల్ కూడా యూజ్ చేయం. ఎందుకు అనంటే ఒక పోలీస్ వెహికల్ మీ ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది పోలీసులు వచ్చి అనడం కన్నా ఈ అమ్మాయి ఏదో చేసింది అంటారు. అదే ఒక హాస్పిటల్కి వెళ్ళి వచ్చారనుకోండి, మీరు ఏమంటారు, హెల్త్ బాగాలేదా, ఏమైంది, హాస్పిటల్కి వెళ్ళినామని అడుగుతారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారు, అమ్మ వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, మనకేదో సమస్య అవుతుంది అని మాట్లాడమే మానేస్తారు. సో అందుకోసమే సివిల్ డ్రెస్లో ఉంటూ మీ ప్రాబ్లమ్స్ని మేము ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. పరువు కంటే ముఖ్యం ప్రాణం అండి. సో ఎవరైనా మిమ్మల్ని ఫొటోస్ పెట్టుకొని చాటింగ్స్ పెట్టుకొని కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వస్తూ పోతూ ఉంటే ఇబ్బందులకు గురి చేసినట్లయితే దయచేసి షీటింగ్స్కి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసినట్లయితే మేము వాళ్ళని పిలిపిస్తాము, లేదంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇలా పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మీ జోలికి రాకుండా చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చేసేది తీవ్రంగా ఉంటే క్రిమినల్ కేసులు సంబంధిత పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. మాకు కంప్లైంట్ చేయాలంటే మా నెంబర్ ఉంది మేడం, దయచేసి నోట్ చేసుకోండి. 87126759 ఇక్కడికి కాల్ చేసినా, టెక్స్ట్ మెసేజ్ చేసినా, వాట్సాప్ మెసేజ్ చేసినా మాకు కంప్లైంట్ గానే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు. ఒకవేళ మీ హస్బెండ్కి తెలియొద్దు, మీ పేరెంట్స్ తెలియొద్దు అన్నా కూడా మీ పేరెంట్స్ కూడా తెలియజేయడం జరగదు. తర్వాత ఇక్కడ చాలా మంది అబ్బాయిలు యూత్ పిల్లలు ఉన్నారు. సో షీటీం అంటే ఓన్లీ అమ్మాయిలకేనని ఫీల్ అవుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, షీ సేఫ్గా ఉండాలంటే హీ కరెక్ట్గా ఉండాలి. సో అమ్మాయికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఫస్ట్ అబ్బాయి అనేది ఇబ్బందులకు గురి చేయొద్దు. సో దయచేసి మీ పేరెంట్స్ కూడా మీకు చాలా కళలు ఉంటాయి, మీ పేరెంట్స్ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ ఏం భయపడుతున్నారంటే మా అబ్బాయి బయటకు వెళ్ళిండు, ఏ డ్రగ్ అండ్ డ్రైవ్లో దొరుకుతాడో, లేకపోతే ఏ ఇష్యూలో ఇరుక్కొని మా దగ్గరకు వస్తారో, ఏ గాంజాయిలో ఇరుక్కుంటారో అనే భయంతో పేరెంట్స్ బతుకుతున్నారు. సో దయచేసి మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్లయితే మీ ఇంట్లో ఉన్న సిస్టర్ కానీ మదర్ కానీ ఎలా ప్రొటెక్ట్ చేస్తారో, అంటే మనందరికీ తెలుసు, మనం ఊరి గుడిసెలో ఉన్నా కూడా మనం ఏమనుకుంటాం, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కానీ అమ్మాయిని కానీ ఒక యువరాణిలాగా చూస్తూ ఉంటాం. కానీ మన బిహేవియర్ పక్కన వాళ్ళతో అలా ఉండట్లేదు. అబ్బాయిది పక్క గల్లీకి పోయినా, పక్క కాలేజీకి పోయినా, లేకపోతే ఇంకెక్కడ పోయినా బిహేవియర్ అనేది మారుతుంది. సో దయచేసి మీ ఇంట్లో మీ చెల్లని అక్కని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారో మీ బిహేవియర్ అనేది మిగతా తోటి ఆడవాళ్ళతో అలా ఉన్నప్పుడు మన సొసైటీ బాగుంటుంది. తర్వాత మీ మఫ్టీ డ్రెస్లలో ప్రతి ఈవినింగ్ జరిగే ప్లేసెస్, కాలేజెస్, స్కూల్స్, పార్క్స్
సినిమా థియేటర్ ప్రతి చోట్ల మేము మఫ్టీలో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. ఇలా అబ్జర్వేషన్ చేసే టైంలో ఎవరైనా టీజింగ్ చేసినట్లయితే మేము రెడీ హ్యాండెడ్గా పట్టు మా సుపీరియర్ ఆఫీసర్ ముందట మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనిషి పిల్ల మనిషికి ముందు ఆ విధంగా పెట్టుకుంటాం. దశవర్షాన్ని తాడయ్యే దశ అంటే 10 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకు విద్యా బుద్ధులు, గౌరవము, మర్యాద, పెద్దల పట్ల విధేయత, వినయము, డిసిప్లిన్, క్రమశిక్షణాన్ని కూడా నేర్పే బాధ్యత ఫస్ట్ గురువు తల్లిదండ్రులు అయితే, సెకండ్ వచ్చేసి ఉపాధ్యాయులు. కాబట్టి మన పిల్లలకు మనం డిసిప్లిన్ కరెక్ట్గా నేర్పుకోవాలి. అదేవిధంగా ఎవరైనా మన పిల్లల పట్ల చెడుగా ప్రవర్తించినట్లయితే వెంటనే మన తల్లిదండ్రులకు చెప్పుకునే బాధ్యత కూడా మన తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ప్రాక్షేత చోడ సువర్షి అంటే 15 సంవత్సరాలు దాటేసరికి మన ఇంట్లో అమ్మాయి అయితే తను పెద్ద మనిషి అవుతుంది, అబ్బాయి అయితే ఆ 15-16 సంవత్సరంలో నూనె మీసాల వయసు వస్తూ ఉంటుంది. దానే క్రమాల దశ అంటారు అన్నట్టు. ఈ క్రమాల దశలో అబ్బాయి యొక్క పోలికలు చేంజ్ అవుతూ ఉంటాయి. అద్దంకాడికి పోయి 16 సంవత్సరాల పిల్లోడు 10th అయిపోతుంది, ఇంటర్కి వస్తాడు, ఇదేదో కొత్త ప్రపంచం అనుకొని అద్దంకాడికి పోయి యా అని కొన్ని కథలు పడతా ఉంటారు పిల్లలు. అది మగ పిల్లగాని పట్ల తండ్రి గమనించాలి. నా యొక్క కొడుకు ఏ విధంగా చదువుతున్నాడు, అతని దోస్తులు ఎవరు, అతను ఏ విధంగా బయట అతని యొక్క యాటిట్యూడ్ ఉన్నది అనేది కూడా తండ్రి గమనించాలి. అదేవిధంగా 14-15 సంవత్సరాల్లో అమ్మాయి మ్యాచ్యూర్ అవుతుంది. అమ్మాయి యొక్క ఋతు చక్రం సక్రమంగా అవుతుందా లేదా అని కూడా తల్లి గమనించాలి. ఒక్కొక్కసారి కొన్ని ఆరోగ్యపరంగా కానీ తీసుకున్న ఫుడ్ వల్ల కానీ వాళ్ళ యొక్క ఋతు చక్రం అనేది సక్రమంగా రాదు. బయట కొన్ని రోజుల ముందు, కొన్ని రోజులు వెనుక, తర్వాత అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కాలక్రమేణా తల్లిదండ్రులు కూడా ఇద్దరు పిల్లల గురించి పట్టించుకొని జాగ్రత్తగా తీసుకుంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చేయకూడదు. అదేవిధంగా ప్రాక్షేత చోడ చౌవర్షే పుత్రం మిత్రవదాశరే 18-19 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు మనెత్తి అవుతారు. అమ్మాయి 18-19 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఎట్లుంటుందంటే, అయ్యో మా పిల్లలకు పెళ్లి చేయాలి, ఒక అబ్బాయికి మంచి సంబంధం వస్తే బాగుందని మనం అనుకుంటా ఉంటాం. కొడుకు కూడా పెద్దగైనాక తండ్రి అయ్యో నా కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటా ఉంటాం. అయితే తల్లి మనం ఒక ఇంటికి అమ్మాయిని ఇస్తే బిడ్డకు చెప్పాలి, అమ్మ రేపు పొద్దున మీరు ఒక ఇంటికి వెళ్తే అత్తమామతో ఎలా ఉండాలి, ఆడపడుచులతో ఎలా ఉండాలి, తోటి విలేజ్ పీపుల్స్తో ఎలా ఉండాలి, మర్యాదగా ఉండాలి. మన యొక్క కుటుంబము చాలా పరువు గల కుటుంబము. మీరు పేరు తెచ్చుకుంటూ, మీ అమ్మా నాన్నకు పేరు తెచ్చుకుంటూ, మీ అత్తమామకు పేరు తెచ్చుకుంటూ వినయంగా సంసారం చేయాలని చెబుతూ ఆ పెరిగిన అమ్మాయితోని కూతురు తల్లి అయింది కాబట్టి ఒక స్నేహితురాలుగా భావించాలి. అదేవిధంగా తండ్రి కూడా కొడుకుని ఒక ఏజ్ వచ్చేసరికి, నాన్న మనది పరుగుల కుటుంబము, మనందరితో కలిసిమెలిసి ఉండాలి, వినయంగా ఉండాలి, మనము మంచిగా ఉండాలని చెప్తూ కొంత కుటుంబ బాధ్యతను కూడా కొడుకు మీద వేస్తూ కొడుకుని కన్నతండ్రి ఒక స్నేహితులాగా భావించాలి. అందుకే పుత్రం మిత్రవదాశరి. మరొకసారి పద్యం చెప్తున్నాను వినండి. లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాక్షేత షోడశో వర్షే పుత్రం మిత్రవదాశరే. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలారా, అందరూ కూడా ఒక డిసిప్లిన్గా, క్రమశిక్షణగా మంచిగా చదువుకొని మీరు ఎదిగితే ఇక్కడున్న మన ముందు ఉన్న ఒక బ్యూరోక్రాట్ ఆఫీసర్, IPS ఆఫీసర్ లాగా మీరు మంచి ఉత్తమమైన స్థాయిలో జీవించవచ్చు. కాబట్టి అందరూ కూడా క్రమశిక్షణగా, పద్ధతిగా మెలగాలని మాతృదేవో భవ పితృదేవో భవ, మాతృదేవో భవ పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. పోలీస్ పోలీస్ పోలీస్. థ్యాంక్ యూ. సమస్యను ఐడెంటిఫై చేయాలి అంటే పిల్లలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. పిల్లలకి ఏం సమస్యలు ఉంటాయి? చదివే సమస్య ఉంటుంది, లేకపోతే ఏదైనా నలుగురిలో మాట్లాడే సమస్య ఉంటుంది, లేకపోతే ఏదైనా డౌట్ వస్తే ప్రశ్న అడిగేందుకు సమస్య ఉంటుంది. ఈ సమస్యను వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటే, అంటే బాలలు మాత్రమే అండర్స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్లోనే అర్థం చేసుకోగలుగుతారు. మరి అదే బాలలకు కుటుంబ సమస్యలు ఏముంటాయి? కుటుంబ సమస్యలు ఏ బాబు ఉంటాయి. తండ్రి డ్రింక్ చేసి వస్తాడు,
తండ్రి డ్రైవింగ్ చేయడు సరిగా. ఇప్పుడు ఒక పాప ఉంటుంది, 15 years పాప బేబీ ఉంటుంది, తండ్రి మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతుంటాడు, డ్రింక్ చేస్తాడు, డ్రైవ్ చేసుకొని వస్తాడు. అమ్మాయికి అబ్బాయికి అర్థమైతే ఉంటుంది. ఏం అర్థమవుతుంది? మా తండ్రి డ్రైవింగ్ చేస్తాడు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు, మా తండ్రి డ్రైవింగ్ చేస్తాడు, తాగి వస్తున్నాడు అని తెలుస్తుంటుంది. కానీ ప్రశ్నించే ధైర్యం ఉండదు. అడిగితే మా నాన్న ఏమనుకుంటాడో, మా అమ్మ ఎక్కడ కొడుతుందో అని డౌట్ వస్తుంది. కానీ ఈ తత్వాన్ని పిల్లలకు మనము ముందు నుంచి అలవాటు చేయాలి. డాడీ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, అది సమస్య. ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు బాల్ పంచాయత్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ ఈ సపోర్టెడ్ బై మై చాయిస్ ఫౌండేషన్ అండ్ యంగిస్తాన్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ చాలామంది స్పీకర్స్ మాట్లాడారు. మన ఈసీపీ విజయ్ కుమార్ గారు కూడా చాలా డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఈ ప్లాట్ఫామ్లో డిస్కస్ చేయవచ్చు. నా దీనికి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు ఇది ప్రోగ్రామ్ చేయాలి, మీ పిల్లలకి ఏం బెనిఫిట్ అవుతుంది అది ఆలోచించాలి. ముఖ్యంగా ఇది చూస్తే చిల్డ్రన్ పార్లమెంట్ అర్థం, చిల్డ్రన్ పార్లమెంట్, బాల్ పంచాయత్. పంచాయత్ అంటే డిస్కషన్ ఫోరం. నార్మల్గా మనకి రీసెంట్ పంచాయత్ ఎలక్షన్ జరిగింది, ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు. ఊరిలో ఏమైనా ఇష్యూ ఉంటే సర్పంచ్ గారు వార్డు మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కషన్ చేస్తారు. ఊరిలో ఇది సమస్య ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, రోడ్ సమస్య ఉంది, లైట్ సమస్య ఉంది, ఎట్లా ఇది సాల్వ్ చేయాలి. అట్లాగే స్టేట్ లెవెల్ ఏమైనా సమస్య ఉంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అసెంబ్లీలో ఈ రిప్రజెంట్ మానకొండ కాన్స్టిట్యున్సీ, మానకొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 5-6 మండల్స్కి రిలేటెడ్ ఇష్యూస్ ఆ ఫోరంలో డిస్కస్ చేస్తారు, స్టేట్ లెవెల్ సమస్య. అట్లాగే ఎంపీ గారు ఉన్నారు. ఇక్కడ ఎంపీ గారు ఇండియన్ నేషనల్ పార్లమెంట్లో ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిలేటెడ్ ఉన్న సమస్య డిస్కస్ చేస్తారు. వాళ్ళే రెస్పెక్టివ్ లెవెల్లో ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. అట్లాగే ఈ డిస్కషన్ ఎట్లా చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ప్రాబ్లమ్స్ గురించి తెలిసి ఉండాలి. అట్లాగే చైల్డ్హుడ్ నుంచి ఇది మేము స్కిల్ డెవలప్ చేయాలి. ఇప్పుడు చిల్డ్రన్కి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్లో కన్వర్ట్ అవుతారు, డిసిజన్ మేకింగ్లో కాన్ఫిడెంట్ ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ప్లాట్ఫామ్. సో వెరీ స్కూల్ వెళ్తున్నారు. ఈ ప్రోగ్రాంలో మానకొండూరు స్పెషల్లీ విలేజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమెన్ సేఫ్టీ 15 చిల్డ్రన్కి పిల్లలు కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ దే విల్ స్టార్ట్ విత్ సెల్ఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి సెల్ఫ్ కేర్ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం ఉందా, తర్వాత విలేజ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం ఉందా, అన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళే ముందు ఒక గ్రూప్లో డిస్కషన్ చేస్తారు. ఇష్యూస్కి ఎట్లా ఇది సాల్వ్ చేయాలి దీని గురించి ఆలోచిస్తారు. దెన్ దే విల్ రికమెండ్ సొల్యూషన్. ప్రాబ్లం కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో మిడ్ డే మీల్ స్కీమ్ కింద మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, అది ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉండకపోతే దే కెన్ రేజ్ దేర్ ప్రాబ్లం. స్కూల్లో టాయిలెట్ మంచిగా లేదు, దీని గురించి దే కెన్ రేజ్ దేర్ ప్రాబ్లం. స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్కూల్ డ్రాపింగ్ జరిగింది, దే ఆర్ డ్రాప్ అవుట్స్, వాళ్ళు ఎందుకు స్కూల్కి రావట్లేదు, అది కూడా దే కెన్ బ్రింగ్ ఇన్ దిస్ ఫోరం. అట్లాగే ఊరిలో ఉన్న ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం ఉండవచ్చు, క్లీన్లెస్ ప్రాబ్లం ఉండవచ్చు, స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉండవచ్చు. ఇంతకుముందు ఏసీపీ గారు చెప్పారు, ఫ్యామిలీలో పేరెంట్స్ ఏమైనా తాగి వస్తే డ్రగ్ డ్రైవింగ్ చేసినప్పుడు అది కూడా ఒకటి ప్రాబ్లం. అట్లాగే స్మాల్ ప్రాబ్లమ్ దే షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై చేసిన తర్వాతే సొల్యూషన్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అండ్ ఈ లెవెల్లో వాళ్ళకి డిస్కషన్ ఇది హ్యాబిట్ డెవలప్ చేస్తే ఫ్యూచర్లో కూడా మన డెమోక్రసీ కోసం చాలా మంచిగా ఉంటాయి. ఏమైనా ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఏమవుతుంది, చాలా మందికి పేషెన్స్ లేదు ఈ జనరేషన్లో, పేషెన్స్ పోయింది. ఏమైనా ఇష్యూ వచ్చేస్తే సడన్ గా కోపం వస్తుంది. బిఫోర్ డిస్కషన్ దే స్టార్ట్ కొట్టడం. మన పోలీస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చాలా కేసులు అవుతుంది. దే షుడ్ లెర్న్ టు సాల్వ్ ప్రాబ్లమ్ త్రూ డిస్కషన్ చేస్తే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకసారి కూర్చొని మాట్లాడితే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆ హ్యాబిట్ డెవలప్ చేయాలి. దీనికోసం పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. That confidence will come with this practical activities. So really thankful to Women Safety Wing for this initiative supported by these two NGOs. ఇది కాకుండా ఈ ప్లాట్ఫామ్ లో చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మన సిటీ వాళ్ళు కూడా చాలా మంచి అవేర్నెస్ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మేడం కూడా సిడబ్ల్యూసి గురించి ఇనిషియేటివ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అన్ని చైల్డ్ ప్రొటెక్షన్ సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి అది కూడా ఈ ప్లాట్ఫామ్ లో డిస్కస్ చేయడం జరిగింది. కరీంనగర్ పోలీస్ ద్వారా ఒకటి ఆపరేషన్ స్నేహిత కూడా స్టార్ట్ అయింది. చాలా మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఐడియా ఉంటాయి. కరీంనగర్లో ఉన్న మోర్ దెన్ 150-200 స్కూల్స్ లో ప్రతి స్కూల్స్ లో మేము ఒక WBC అలాట్ చేసాము. వాళ్ళు ప్రతి వీక్ అక్కడ పోయి ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళ సమస్య ఏమైనా ఉంటే దీని గురించి డిస్కషన్ చేస్తారు.
అవేర్నెస్ కూడా చేస్తారు. ఎవరైనా ఈ టీజింగ్ చేస్తే, ఎవరైనా బెదిరిస్తే ఎట్లా మన షీ టీమ్కి, మన పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయాలి. ఒక షీ కంప్లైంట్ బాక్స్ కూడా ప్రతి స్కూల్లో ఒక పబ్లిక్ ఏరియాలో మోస్ట్లీ గర్ల్ టాయిలెట్లో పెట్టడం జరిగింది. చాలా మందికి భయం ఉంటాయి, ఇది ఏమైనా ఓపెన్ గా కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఐడెంటిటీ గురించి అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఐడెంటిటీ అనానిమస్ చేయడానికి ఎవరికి తెలియకుండా దే కెన్ గివ్ కంప్లైంట్. గుర్తుపెట్టుకుంటాం. మొక్కై రంగందే మానవ రంగున అన్నట్టు చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించాల్సిన విషయాలను నేర్పించాలి. బాల పంచాయతీ లోపల ఇప్పుడు నేను ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో చూస్తా ఉన్నాను. ఈ పక్కనుండే ఇంటోడికి ఈ ఇంటోడు కూడా తెలియదు, ఈ పిల్లగాడు ఎవడో ఆ పిల్లగాడికి తెలియదు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అని వచ్చినాయి. పిల్లలు ఆడుకోవడం లేదు, కలవడం లేదు, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. ఇక మా సిపి గారు అంటే వాళ్ళు ఐసోలేటెడ్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎవరితో కలుస్తారు మాకు తెలియదు. ఇప్పుడు అంటే నేను కూడా ఒక ఐసోలేటెడ్ హౌస్, ఒక పెద్ద హౌస్, పక్క ఇంటోడు తెలియడు. ప్రహ్లాద్ ఏం చేసినాడు? ప్రహ్లాద్ ఏమన్నాడు? క్వశ్చన్ చేయడం పెట్టిండు, అడగడం మొదలు పెట్టాలి. వాడు ఇదేంటి నాన్న అని నేర్చుకోవాలి. ఇది ఎందుకు చేయకూడదో చెప్పాలి, ఇది చేయాలనే చెప్పాలి. మనం చెప్తా ఉంటాం కదా, బ్యాడ్ టచ్ గురించి, గుడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాల్సిన వయసు. మంచి సినిమాలేవి, చెడ్డ సినిమాలేవి, ఏది చూస్తే బాగుంటుంది, మంచి పుస్తకాలేవి, చెడ్డ పుస్తకాలేవి, ప్రతి దాని గురించి. అమ్మ 2 నిమిషాలు, ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి మంచిది చెడేది వాళ్ళను మాట్లాడియాలి, వాళ్ళను ప్రశ్నించనియాలి. హిరణ్యకశ్యపుని ఎప్పుడు ప్రశ్నిస్తాడు కదా ప్రహ్లాదుడు? ప్రశ్నిస్తాడా? ఇదెందుకు అదెందుకు అని కదా ప్రశ్నించడం మొదలు పెట్టాలి. వాడు అడిగితే సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలి. వాడు న్యూస్ పేపర్ చదువుతాడు, సడన్గా వచ్చి నాన్న ఇదేందని దాని అర్థం అడుగుతాడు. ఇది ఎందుకు లేరా నీకు పోనీ సర్ప్రైజ్ చేస్తాడు. అది కాదు, దీనికి ఇది సమాధానం. నీకు తెలియకపోతే తెలుసుకొని చెప్పు. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ మదర్. అట్లా మీకు చెప్తా ఉంటే ఈ బాల పంచాయత్ పెట్టినటువంటి దీనికి ఒక సార్థకత ఉంటుంది. పిల్లల్ని మంచిగా గ్రూమ్ చేయాలి, వాళ్ళని మాట్లాడనివ్వాలి. వాళ్ళతో మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఉంటేనే ఎదగలుగుతాయి. కొంతమంది పిల్లలు చైతన్య నారాయణల చదివినండి నేను కొన్ని మెడిసిన్కి వచ్చినప్పుడు అడిగేది, ఏమో సార్ రట్టుకుంటూ వచ్చినాం, బైహార్ట్ చేసి వచ్చినాం, వాళ్ళు చెప్పిన హోంవర్కే చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయోకెమిస్ట్రీలో ఈ ఫార్ములా, గ్లూకోజ్ ఫార్ములా ఏదో చెప్పడు వాడు. గ్లూకోజ్ ఎందుకు ఎక్కడి వస్తుంది చెప్పడు వాడు. డైజెస్టివ్ సిస్టమ్ మీద ఉన్న ఆర్గాన్స్ ఏంటో చెప్పడు. ఎందుకంటే అక్కడ రట్టు కొడతారు, రాస్తారు, వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సమస్య అయిపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుండే మనకు అన్నీ చెప్పాలి, వాడిని మాట్లాడనివ్వాలి. వాడిని ప్రతి సంభాషణలో మీ కుటుంబ డిసిషన్స్లో కూడా చిన్నప్పటి నుండే వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. పెద్దగైన తర్వాత వాడు కూడా ఒక మంచి బాధ్యతాయుతమైన పౌరుడు అవుతాడు. కాబట్టి మీరందరిగా ఆ విధంగా పయనించాలని, పిల్లలను నడిపించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం